బైబిల్ గ్రంథం నుండి హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నుండి ఈ మాటను మనం చదువుకుందాం. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. ప్రియులరా, ఈ మాటను మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్రియ సోదరి సహోదరులరా, ఈ లోకంలో అనేకమైనటువంటి సాతాను యొక్క ఆశీర్వాదాలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. అనేక మంది నీతిగా బ్రతకడం కంటే ఆనందంగా ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నారు. ఈ లోకంలో త్వరగా ఎలాగ అభివృద్ధి చెందాలన్న ఆలోచనలు ఉన్నాయి, కానీ నిజమైనటువంటి ఆశీర్వాదాలు, నిజమైన అభివృద్ధిని కోరుకునేటువంటి వారు చాలా తక్కువగా కనపడుతున్నారు. అందుకని ఈ వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందినటువంటి వాడు ఈ లోకంలో సంతోషంగా బ్రతకొచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు తను తీర్పు పొందుతాడు గనక ఆ తీర్పు వలన తాను నిత్యమైన శ్రమలోనికి వెళతాడు. అందుకని సాతానుని వలన వచ్చే ఆశీర్వాదాలు ఏంటో, అవి ఎలాగుంటాయో కూడా జాగ్రత్తగా మీరు గమనించకపోతే, మీరు కోరే ఆశీర్వాదాలు ఎలాంటివో మీకు అర్థం కాకపోతే మీరు కూడా అదే శ్రమలోనికి వెళ్ళాల్సి వస్తుంది. ప్రియ సోదరి సహోదరులారా, సాతానుని వలన కలిగే ఆశీర్వాదాలు, సాతానుని వలన కలుగుతున్న ఆశీర్వాదాలు ఈ భూమి మీద జోదమని లేక అన్యాయపు వ్యాపారాలు, మనుష్యుని యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి వ్యాపారాలు, జోదము, లాటరీ లేక రకరకాలైన వ్యసనపరమైనటువంటి కార్యక్రమాల ద్వారా సంపాదించే ప్రతి సంపాదన, లేక అక్రమంగా ఒక వ్యక్తిని మోసం చేయటం ద్వారా, ఒక వ్యక్తికి ద్రోహం చేయటం ద్వారా తను సంపాదించే ప్రతి సంపాదన దేవుని వలన కలిగింది కాదు. అది కేవలం సాతానుని వలన మాత్రమే కలిగింది. ఇవాళ చాలామంది క్రైస్తవులు కూడా, దేవుని పిల్లలు కూడా ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం లంచాలిచ్చి, అధికారులకు అన్యాయంగా లంచాలిచ్చి అభివృద్ధి నొందుదామని ఆశపడుతూ చాలామంది సాక్ష్యాలు చెప్పడం మేము విన్నాం. వారు లంచమిచ్చి సంపాదించిన ఉద్యోగాన్ని దేవుని మందిరాలకు వచ్చి దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెప్తున్నారు. అది ఎంతైనా అబద్ధమేనని మనం తెలుసుకోవాలి. మీరు అన్యాయంగా సంపాదించినది ఏది దేవుడు మీకు ఇచ్చింది కాదు. మీరు అక్రమంగా చెందిన అభివృద్ధి దేవుడు మనకిచ్చింది కాదు. అక్రమంగా ఒక్క వస్తువు సంపాదించినా ఇది దేవుని వలన నాకు కలిగింది అని ఏ భక్తుడు కూడా చెప్పడానికి వీల్లేదు. ప్రియ సహోదరులరా, దేవుని వలన కలిగేవి వేరుగా ఉంటాయి, సాతానుని వలన కలిగేవి ఇలాగే ఉంటాయి. అన్యాయముగా, అక్రమంగా, ద్రోహము చేసి, మోసపూరితమైన మాటల ద్వారా ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని అనవసరమైన విషయాల వైపుకు మళ్లించడం ద్వారా, వ్యసనాలలోనికి తీసుకెళ్ళడం ద్వారా ఆ సాతానుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకు వస్తే అవి ఏ విధంగా కూడా ఆశీర్వదించబడిన కార్యాలు కాదని మనం గ్రహించాలి.